హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ. చాలా టేస్టీగా ఈజీగా ఎలా చేయాలో చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటుందండి, డెఫినెట్గా ట్రై చేయాల్సిన రెసిపీ. ఫస్ట్ చికెన్ పీసెస్ని ఇలా మీడియం సైజ్గా కట్ చేపించుకోవాలి. బాగా చిన్నగా ఉండకూడదు, అలానే బాగా పెద్ద పీసెస్ కూడా ఉండకూడదు. ఇలా మీడియంగా ఉంటేనే చికెన్ ఫ్రై పీస్ బిర్యానీకి బాగుంటుంది. ఇప్పుడు మసాలా కోసం ఫస్ట్ ప్యాన్లో 4-5 ఎండుమిర్చిని వేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్స్ వరకు ధనియాలని వేసుకోవాలి. నెక్స్ట్ బిర్యానీ స్పైసెస్ అన్నీ కూడాను వేసేసుకోవాలి. బిర్యానీ ఆకు, మరాఠీ మొగ్గ, స్టార్, అలాగే బ్లాక్ స్టోన్, ఇలాచీ, లవం మొగ్గలు, కొద్దిగా చెక్క, ఇవన్నీ కూడా వేసేసుకొని మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. అసలు మాడకూడదు. లైట్గా ధనియాలు వేయించుకుంటే సరిపోతుంది, మరీ ఎక్కువగా వేయించక్కర్లేదండి. ఇప్పుడు వీటిని వేరొక ప్లేట్లోకి తీసేసుకొని బాగా చల్లారిన తర్వాత గ్రైండ్ చేసేసుకోవడమే. వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. బాగా మెత్తగా అయితే గ్రైండ్ చేసేసుకోకూడదు. ఇప్పుడు అదే ప్యాన్లో వాటర్ వేసేసుకోవాలి. 2 లేదా 3 గ్లాసుల వరకు వాటర్ వేసుకోవాలి. చికెన్ క్వాంటిటీకి బట్టి వాటర్ని వేసుకోవాలి. నేను కేజీ వరకు చికెన్ని తీసుకున్నాను, అందుకు 2-3 గ్లాసులు వరకు వాటర్ని వేసేసుకున్నాను. ఇప్పుడు ఆ వాటర్లో 1 టేబుల్ స్పూన్ వరకు చికెన్ మసాలా, అలాగే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకోవడం వల్ల చికెన్ చాలా స్మూత్గా ఉడుకుతుంది. ఇప్పుడు క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ని మరుగుతున్న వాటర్లో అయితే వేసేసుకోవాలి. చికెన్ పీసెస్ మొత్తం అన్నీ కూడా వేసేసుకొని ఒక 70% వరకు చికెన్ని ఉడికించేసుకోవాలి. చికెన్ ఫ్రై పీస్ బిర్యానీకి ఇలా చికెన్ ముక్కలు ఉడికించుకోవడం వల్ల మంచిగా జ్యూసీగా ఉంటుంది, అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఎక్కువగా ఉడికించాల్సిన అవసరం లేదు, ఒక 90% వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఉడికించిన ముక్కలన్నీ కూడాను వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలి. చూసారు కదా వీడియో క్లిప్లో, చికెన్ పీసెస్ అన్నీ కూడాను ఇలా ఉడికితే సరిపోతుందండి. చికెన్ని ఉడికించిన వాటర్ని పడేయకూడదు. ఇదే అండి రైస్కి మెయిన్ ఫ్లేవర్. వేరొక బౌల్లోకి ఈ వాటర్ అన్నీ కూడా తీసుకొని పెట్టేసుకోండి. ఇప్పుడు ప్యాన్లో 2 or 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత పొడిగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిర్చిని కూడా వేసేసుకొని అంతా కూడా బాగా కలిసేంత వరకు మిక్స్ చేసేసుకోవాలి. ఉల్లిపాయలు 2-3 మీడియం సైజ్ ఉల్లిపాయలని పొడిగా కట్ చేసుకొని వేసుకోవాలి. గ్రేవీ బాగా ఉంటుంది. ఉల్లిపాయ ముక్కలు సాఫ్ట్గా మగ్గడానికి మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా వేసేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు 1 నిమిషం ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఫ్రెష్గా ఉండే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. బాగా వేగిపోయిన తర్వాత 10 నుండి 20 వరకు జీడిపప్పు పలుకుల్ని వేసుకోండి. ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయచ్చు. కానీ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి అంతా కూడా బాగా కలిసేంత వరకు మిక్స్ చేసేసుకున్న తర్వాత ఉడికించుకున్న చికెన్ ముక్కల్ని వేసేసుకోవాలి. అంతా కూడాను ఒకసారి బాగా కలిసేంత వరకు మిక్స్ చేసేసుకోండి. తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న మసాలా పొడి ఉంది కదా, అదంతా కూడాను వేసేసుకోవాలి. అంతా కూడా చికెన్ ముక్కలకి బాగా పట్టించేలాగా మిక్స్ చేసేసుకోండి. ఒక 2 మినిట్స్ వరకు చికెన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. మసాలాలన్నీ కూడా బాగా పడతాయి. నెక్స్ట్ మీ కారానికి తగ్గట్టు కారం కూడా వేసేసుకోవాలి. కొద్దిగా స్పైసీగా ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుందండి. అంతా కూడా బాగా కలిసేంత వరకు మరొకసారి కలిపేసుకుందాం. ఈ చికెన్ ఫ్రైకి మెయిన్గా కారం, అలాగే మసాలా కరెక్ట్గా వేసేసుకోవాలి. నెక్స్ట్ వాటర్ని అయితే స్ప్రింకిల్ చేసుకోండి. ఒక 1/2 కప్పు వరకు ఎక్కువ వేయద్దు. అంతా కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొత్తిమీర అండ్ మెయిన్గా చికెన్ ఫ్రై పీస్ బిర్యానీకి కరివేపాకును వేసుకోవాలి.
ఎక్కువగానే కరివేపాకు వేసేసుకోండి. ఈ ఫ్లేవర్తోనే చాలా టేస్టీగా ఉంటుంది. అంతా కూడా బాగా కలిసేంత వరకు మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 2-3 నిమిషాలైనా చికెన్ని కంప్లీట్గా మగ్గించేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి, లేదంటే అడుగంటేస్తుంది. 70% వరకు వాటర్లో అయితే ఉడికించుకున్నాం కదా, మిగతా 30% కూడా ఆయిల్లో కుక్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా కూడా వేసేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై పీస్ బిర్యానీ కోసం రైస్ని అయితే ప్రిపేర్ చేసేసుకుందాం. వెలాడుపుగా ఉండే ఒక గిన్నెలో 2 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి, అలాగే 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి. నెయ్యి వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత బిర్యానీ స్పైసెస్ వేసేసుకొని అవి కాస్త వేగిన తర్వాత పొడుగ్గా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిర్చి వేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు ఫాస్ట్గా మగ్గడానికి మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసేసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అంతా కూడా బాగా కలిసేంత వరకు మిక్స్ చేసేసుకోవాలి. అవి బాగా ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు బిర్యానీ మసాలా వేసేసుకోవాలి. 1 నిమిషం ఫ్రై చేసేసుకున్న తర్వాత వాటర్ అయితే యాడ్ చేసేసుకోవాలి. 1 కప్ బాస్మతి రైస్కి 1.5 కప్ వాటర్ని అయితే వేసుకోవాలి. ఇలా అయితే పర్ఫెక్ట్గా కుదురుతుంది, పొడి పొడిగా వస్తుంది రైస్ కూడా. 2 or 3 టైమ్స్ బాగా కడుక్కున్న బాస్మతి రైస్ని అయితే వేసేసుకోవాలి. వాటర్ బాగా మరిగినప్పుడే వేసుకోండి, అప్పుడే రైస్కి ఫ్లేవర్స్ అన్నీ కూడా బాగా పడతాయి. రైస్ అంతా కూడాను వేసేసుకొని అంతా కూడా బాగా కలిసేంత వరకు మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ వరకు హై ఫ్లేమ్లోనే ఉంచుకొని నెక్స్ట్ మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసేసుకోవాలి. ఒక 15 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకుంటే రైస్ చూడండి ఎలా పొడి పొడిగా వస్తుందో, చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి, అప్పుడే కింద అడుగంటకుండా ఉంటుంది. చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. ఇంకేముంది, ఫైనల్గా సర్వ్ చేసేసుకోవడమే. బౌల్లో చికెన్ ఫ్రై పైన రైస్ వేసేసుకొని వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు ఉల్టాగా చేసుకున్నామంటే టేస్టీగా చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్.